నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టాప్ 10 ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు పొందినటువంటి పరిస్థితి, ఫ్యామిలీ సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, కారణం ఏదైనప్పటికీ డిగ్రీలు పీజీలు అయినప్పటికీ ఉద్యోగాలు పొందినటువంటి పరిస్థితి అనమాట. అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అది కూడా మంచి జీతంతో, అది కూడా మంచి సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అది కూడా మంచి డిపార్ట్మెంట్లలో, అది కూడా ప్రమోషన్స్ ఉన్నటువంటి ఉద్యోగాలు పొందితే ఏ విధంగా ఉంటుంది, వాటి గురించే ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. సో టాప్ 10 ఉద్యోగాలు అనమాట ఇవి, కేంద్రం మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. అయితే ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ పోదాము. వాటికి సంబంధించినటువంటి శాలరీస్ కూడా, మినిమం శాలరీస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనము యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఇందులో లెఫ్టినెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇవి కంప్లీట్గా ఇంటర్మీడియట్ అర్హతతోటే మనకు ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇందులో నెలకు జీతం వచ్చేసరికి మనకు, అంటే ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి మినిమం 85,000 నుంచి ₹1,00,000 జీతంగా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కావచ్చు, గ్రేడ్ డి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు. అయితే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఈ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి సంబంధించిన ఉద్యోగాలు ఇంటర్మీడియట్ అర్హతతోటే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇందులో కూడా ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకి 55,000 నుంచి ₹65,000 మినిమం జీతంగా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ సిహెచ్ఎస్ఎల్, ఈ సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, డేటా ఎంట్రీ సంబంధించినటువంటి ఆపరేటర్ ఉద్యోగాలు, వివిధ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీ సంబంధించిన ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 42,000 నుంచి ₹50,000 నెలకు మినిమం శాలరీ కింద ఇక్కడ, అంటే స్టార్టింగ్లోనే చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ నుంచి మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఇవి ఇంటర్మీడియట్ అర్హతతోటే ఉంటాయి. ఇవి కంప్లీట్గా ఇక్కడ ఇందులో మనకు టికెట్ క్లర్క్ నుంచి మనకు క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా రైల్వే గూడ్స్ గార్డ్ సంబంధించిన ఉద్యోగాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. మినిమం శాలరీ వచ్చేసరికి ₹35,000 నుంచి ₹45,000 వరకు జీతంగా చెల్లించడం జరుగుతుంది.